మాకు ఇబ్బంది మాకు లోటు లేదు. మాకు 3000 పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంతా తెచ్చిస్తా ఉన్నాం. మేము బయట వెళ్ళడానికి లేదు. మాకు నేను ఒక్కదాని ఉంటుంది. నాకు 5 కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తెచ్చిస్తా ఉన్నారు. నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు. నాకు ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వచ్చి ఉన్నాడు. వాడికి 10,000 నెలకు పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అన్నీ అభివృద్ధి. నాకు కూడా 3 గెలిచిన నుండి 18,000 3 సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా నాపేస్తున్నాడు. మరి ఇస్తాడో లేదో మాకు తెలియదు. 3 సంవత్సరం నా 18,000 నాకు కూడా ఆ డబ్బులు ఏమో వద్దరమని బతుకుతాను లేదు కాదని నేను వాడు చేసిన మంచి మేము మర్యాం. ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్యపడి ప్రజలకు ఇబ్బంది పెడితే బాగుంది. మేము ఒప్పుకోము కూడా. మాకు జగన్ అనే కావాలి. వాడే గెలియావాలి. వాడే మాకు రావాలి. మాకు ఈ కార్యక్రమాలు వాడే గెలిచి మాకు అన్ని పరిపాలన వాడే మాకు ఉండాలని. నా పేరు గుల్లెల నారాయణరావు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఓ పెన్షన్ ఎక్కాను, ఒక రేషన్ ఎక్కాను. ఇంటి దాకా రేషన్ చర్చిస్తూ ఉన్నారు. ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా, ఒక కార్డుకి ఎడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే ఎడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు. ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల, వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేశారు. మరి పెన్షన్ ఆఫ్ చేశారు. మరి ఇలాంటి నా చెత్తనా కొడుకులు రేపొద్దున వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు. అలాగా ఈ చెత్తనా నా కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము. మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము. ఈ నా చెత్తనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను, చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు. ఇది మంత్రాన్ని గుర్తుంచుకోండి. వారు ఎన్ని కుళ్ళు కుశాంతరం పెట్టినా కానీ ఆవదు. వాడి అడుగులు నువ్వు అంచదొక్కడమే. జై భీమ్, జై జగన్, జై జగన్, జై జగన్. పోయినా నేను ఒప్ప చెప్పించుకోవాలి. మా ఊరి మిఠాపుట్టు అంటే అప్పుడు ఇంతగా బీఆర్జీలు ఉండలేము. ఇప్పుడు మిఠాపుట్టు అని పేరు పెట్టారు. ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవాడు, వాలంటీర్లు ఇస్తున్నారు. ఈ రోజుకు మరి 2వ తారీఖు అయింది కదా, 1వ తారీఖు అయింది. ఇప్పటికి ఇచ్చేవాల్సింది. మరి దీనికోసం కాలేదో మాకు తెలియాలి. ఇది ఆగింది. మాకు ఆగకుండా వెంటనే మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం సిద్ధం చేయండి. మేము రాలేము. కొంతమంది ముసలాళ్ళు, కొంతమంది కనబడని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాలు చేతులు రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మేమేమి రాగలం కాదు. సచివాలయంగా రాలేము. కనుక మీరే ఇది ఇంటికి పంపించడానికి మా వాలంటీర్ మీద పంపిస్తారని నేను అడుగుతున్నాను.